వర్షాకాలం వచ్చిందంటే ఇక ఏముంది ఊర్లో చదువుకునే విద్యార్థులకైతే మస్తు కష్టాలు ఉంటాయని చెప్పాలిలా. ఎందుకంటే ఊర్లో మట్టి రోడ్లు గుంతలతోటి వర్షం బుడదతోటి మస్తు గనం నీళ్లు నిలిచిపోతాయి కదా. ఇక చాలా రకాలైన ఇబ్బందులు అయితే ఉంటాయి అక్కడ. మరి ఈడ విద్యార్థులకు గిట్లనే కలిగిందట. ఒకసారి ముచ్చటేందో మీరే చూడుండ్రి. ఈ ఆటి బాలలే రేపటి పౌరులు కదా. విద్యార్థులకు స్కూల్కి పోదామంటే ఈ వర్షాకాలం మస్తు ఇబ్బందులు అవుతున్నాయంట. ఇక ఇబ్బందులు ఎట్లున్నాయంటే మంచిగా తయారై బల్లెకి పోదామని బ్యాగ్ సంకకేసుకొని పోతుంటే వాళ్ళ ఊర్లో ఎటు చూసినా మట్టి రోడే. మళ్ళా మట్టి రోడ్లు ఎక్కడ చూసినా గుంతలే ఉండుతోటి పిల్లగాండ్లు చెప్పులు వేసుకొని నడుచుకుంటూ పోతుంటే కింద జారపడు లేకపోతే బురద జల్లి బట్టల మీద పడుడు. ఇట్లాంటి ఇబ్బందులు అన్ని ఎదుర్కొంటున్నారట బల్లె చదువుకున్న పిల్లగాళ్ళందరూ. అయితే ఈ ముచ్చటి కొమరంభీం కాగజ్ నగర్ మండలంలో బట్టుపల్లి దగ్గర అండవెల్లి అనే ఊర్లో జరిగిందుల్లా. అయితే అక్కడ ఉన్న పాఠశాలకు విద్యార్థులు అందరూ రోడ్డు ఖచ్చితంగా వేస్తామని హామీ ఇచ్చేదాకా గిట్లనే ధర్నా చేస్తామని, లేకపోతే వీడికెళ్ళి పోయేది లేదని బురద నీళ్ళని నిలబడి నిరసన తెలుపుకుంటూ వాహనానికి ఎదురుగా నిలబడి ఉన్నారు.